ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు కనబడుతూ ఉన్నది. ఏ పాలన అయినా కూడా ఒక పాలితుడి యొక్క ఆదర్శాన్ని తీసుకుంటారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే, ఇలా ఇక్కడున్నటువంటి పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్తే పిల్లలు నిద్రలేస్తలేరు, జడుచుకుంటూ ఉన్నారు. ఆయన చూడాలంటేనే భయపడతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ పరిస్థితి కూడా ఆ పరిస్థితులకి ఇలా నెట్టివేయబడ్డది. చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు చాలా అసహించుకుంటూ ఉన్నారు, చీత్కరించుకుంటూ ఉన్నారు. ఏదన్నా యూట్యూబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు మాట్లాడిన దాన్ని ఏదైనా యూట్యూబ్లో ఎక్కడన్నా కింద మెసేజ్లు చూస్తే ఏ ఒక్కటైనా ఈయన బుద్ధిమంతుడో, అరే మంచిగా మాట్లాడుతున్నాడనో, ఎలాగో మంచి పరిపాలన సాత కాదు, కనీసం 4 మంచి మాటలన్నా మాట్లాడుతుండేమో అని చూస్తే కూడా వెతికినా కూడా ఒక్క మంచి మాట కూడా మనకు వినబడదు, కనబడదు. చదువుదామంటే కూడా మనకు దొరకలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. సర్దుకొని చాలా ఎక్కెక్కి ఏడుస్తారు చూడు. తెలంగాణలో ఎవరన్నా ఆత్మీయులు పోతే ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. ఇలా ఎక్కి దుఃఖపడుతూ తన దుఃఖాన్ని తనలో దాచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ కనబడుతుంది. ఎందుకనంటే ఇలా దాసి తెలంగాణ రాష్ట్రాన్ని దయ్యాల పాలు చేసినట్టు అయిపోయాయి. గింత కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇసొంటోనికి అప్పచెప్పినామని చెప్పేసి జనాలు దుఃఖపడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉన్నది. నిన్న 2 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికలు కూడా చాలా గ్రామాలల్లో మనం అందరం కూడా చూసినాం. ఒక 10 సంవత్సరాల కాలంలో పల్లెల రూపురేఖలే మార్చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీసింది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పచ్చని హరితవనాలు కనబడేటివి. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వైకుంఠధామాలు, స్వర్గధామాలు కనబడేటివి. ఏ బాటింట వెళ్తా ఉంటే పచ్చని చెట్టు సుట్టల్లాగా పలకరించే పరిస్థితి మనం చూసినాం. నిండైనటువంటి చెరువులు కనబడేటివి, గలగలా పారుతున్న కాలువలు కనబడేటివి. పల్లె కూడా పరిశుభ్రతతో కనబడినటువంటి పల్లెలు మనం చూసినాం. ఇవన్నీ అట్లాంటి పల్లెలన్నీ కూడా అంటే శ్మశాన వాటికలను వైకుంఠధామాలుగా, స్వర్గధామాలుగా కనబడ్డటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన నుంచి ఇలా శ్మశాన వాటికలు అంటే మళ్ళీ గ్రామాన్ని కూడా శ్మశానంగా మార్చినటువంటి సందర్భంలో చాలామంది ప్రజలు కూడా ఆందోళన చెంది తిరుగుబాటు చేసి చేతనైతే లేదా, లేకుంటే ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేరా అన్నటువంటి పరిస్థితికి వచ్చి గ్రామస్తులే చందాలు వేసుకొని గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినటువంటి విషయం కూడా మీ అందరూ కూడా తెలుసు. మరి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా సుదీర్ఘమైనటువంటి కాలం తర్వాత నేను గొప్పోని, నేను సిపాయిని, నాకు ఎదురే లేదు, నేను ఈడ వీకినా, నేను ఆడ వీకినా, నేను కంటోన్మెంట్లో వీకినా, నేను జూబ్లీ హిల్స్లో వీకినా, ఇగ చూడుర్రి అని చెప్పేసి పిట్టల దొరలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టిన తర్వాత ఎంత విచిత్రమైన పరిస్థితి అని అంటే, మొత్తం కనబడే సుక్కలని నాయే అంటున్నాడు. సుక్కలను చూసి లెక్కలు పెట్టుకుంటా ఉన్నాడు. అగో అది నాదే, మూల సుక్క నాదే, ఈ సుక్క నాదే, గోకు సుక్క నాదే నాదే అని పార్టీలో గుర్తులు లేవు. మొత్తం గెలిచిన వాళ్ళని అన్ని కుప్ప నాయే అని చెప్తా ఉన్నాడు. జనం నవ్వుకుంటా ఉన్నారు. చాలా గ్రామాలలో నవ్వుకున్నారు. వీనికి వ్యతిరేకంగానే మొత్తం ప్రజలందరూ కలిసి గెలిపిస్తే గెలిచిన వాళ్ళ నావోడు అని చెప్పుకుంటారు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. గెలిచిన సర్పంచులు నవ్వుకుంటా ఉన్నారు. సరే అధికార పార్టీ కాబట్టి లెక్కలేసుకున్నారు. అధికార పార్టీ కాబట్టి కనిపించేటి అన్ని మాయ అని చెప్పేసి లెక్కలేసుకున్నారు. వాళ్ళ అధికారం యొక్క టీవీలలో కావచ్చు, వాళ్ళ అధికారం యొక్క మీడియాలో కావచ్చు, వాళ్ళ అధికారం యొక్క యూట్యూబ్లలో కావచ్చు, 6,000 గెలిచినాం, 7,000 గుంజినాం, 4,000 గుంజినాం అని ఎవరికి వాడే లెక్కలేసుకొని ఓహో అని చెప్పుకున్నారు. మొత్తం లెక్క తీసి వాళ్ళ అధికార లెక్కలలో కూడా మనం చెప్తే 4,000 పైచీలుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే గెలిచిన పరిస్థితి మనం మనమే చూసినాం. వాళ్ళ లెక్కలు మనవి కావు. అసలు లెక్కలు తిస్తే వాళ్ళు 4,000 గెలితే మేము 8,000 చిల్లర గెలిచినట్లు లెక్క. ఎందుకంటే నా మారకొండ నియోజకవర్గంలో కూడా నేను 72 గెలితే వాళ్ళు 62 గెలిచిండు. మొత్తం లెక్కలు రాసుకుంటే మొత్తం వేసుకుంటా ఉన్నారు. అంటే నేను ఏంటంటే ఇట్లా అక్కడక్కడ గోల్మాల్ చేసి ఇలా మేమే గొప్పగా గెలిచినామని చెప్పేసి ఒక ఆత్మీయమైనటువంటి సమ్మేళనం పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను పాలమూరు వెళ్ళి నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి పెట్టినాడు. నేను నిజంగా చెప్తా ఉన్నా, సిగ్గుపడాలి. మాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం లేదు. ఇలా క్రిస్టమస్ చాలామంది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. రేపటి క్రిస్టమస్ శాంతిని కోరుకుంటుంది అని చెప్తాడు. శాంతి కరుణామయుడు యేసుక్రీస్తు కాబట్టి ఎవరన్నా ఒక్కరోజు ముందుగానే అందరు కూడా శుభాకాంక్షలు చెప్తాడు. ఇది శాంతి వర్ధిల్లాలి, దీనిలో కరుణ కలగాలి, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. కొత్తగా గెలిచినటువంటి సర్పంచులకు
ఒక ముఖ్యమంత్రి ఏం మెసేజ్ ఇవ్వాలి? నేను పాత్రికేయ మిత్రులను వాళ్ళ ముందు వాళ్ళ సాక్షిగా ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, వాళ్ళ పాలకులను అడుగుతా ఉన్నా. ఏం అడుగుతారు? ఎవరైనా కూడా కొత్తగా గెలిచిన సర్పంచులు మన మీద బాధ్యత ఉంటుంది, చాలా గొప్పలుగా అభివృద్ధిని జరిపించుకోండి, నేను మీకు అండగా నిలబడతా. ఇప్పటికే గ్రామాలలో ఎలక్షన్ పెట్టి లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా మనకు ఉన్నది ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళ కాలమే కాబట్టి మీరు గొప్పగా చేసుకోండి అని చెప్పేసి ఎవరైనా హితబోధ చేస్తూ ఉంటారు. సర్పంచ్ యొక్క విధులు నిధుల నిర్వహణ గురించి చెప్తా ఉంటాడు. మరి ఈయన ఏం చెప్పిండు అక్కడ? ఏం నేర్పించినాడు? ఎలా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కొత్తగా గెలిచిన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇచ్చినాడు? ఏం భాష నేర్పించినాడు? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు చాలామంది సర్పంచులు బాధపడ్డారు, చాలామంది సర్పంచులు తిట్టుకున్నారు. కొంతమంది వీని సన్మాన పీట్ల గిసొంటని చేతులు మాకు సన్మానం కూడా వద్దని వెనకసూరు కూర్చొని వెళ్ళిపోయినటువంటి ఫోటోలు కూడా నాకు తెలియదు ఫేస్బుక్లలో వచ్చినాయి. గిసొంటిని రండ భాష మాట్లాడటంతో ఈ బూతుల భాష మాట్లాడటంతో మేము సన్మానం చేసుకోవడం ఏందా, ఎంతో చాలా గొప్పగా నన్ను గెలిపించారు అని చెప్పేసి కొంతమంది సర్పంచులు రేవంత్ రెడ్డి గారు సన్మానాన్ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి నిన్న సభలో మనకు కనబడ్డది. ఏం భాష మాట్లాడిండు? అదేమన్నా బజార్ భాష అంటారు దాన్ని? ఏమన్నా మనిషి అనటోడు, మనసులో పుట్టినోడు ఎవడన్నా మాట్లాడే భాషనే నావి? మేము ఒక్కటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. వాడు అంటాడు చూడు, అదే పాన్పరాగ్ భాష, గుట్క భాష, ఇంతకన్నా మంచిగా మాట్లాడతారు. ఎప్పుడన్నా క్రాస్ రోడ్లో చౌరస్తాలు మనం అటు పోతూ ఉంటే ఆడ ఆడిపించేటోళ్ళు గీలు అందరూ ఉంటారు, ఇట్లా సల్లుకొని ఇట్లా ఒట్టుకొని దౌడకు పెట్టుకొని వాడు మంచిగా మాట్లాడతాడు. ఈయనకన్నా ఏం భాష సార్ అది మాట్లాడేది? ముఖ్యమంత్రి గారు మీరు ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు? అంత అహంకారం అనేది మనిషికి మంచిది కూడా కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మాట మాట్లాడితే చాలు, నీ అంత చూస్తాం, నువ్వు లేకుండా చేస్తాం. ఎవరిని లేకుండా చేస్తారు? ఇలా భారతదేశంలో నెహ్రూ పేరు చెప్పుకొని బతుకుతా ఉన్నారు, ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇంకా ఇంటింటికి సీరలు అని తిరుగుతూ ఉన్నావు. ఆమె చచ్చిపోయి 40 ఏళ్ళు దాటిపోయినది. నీ పార్టీ పరిస్థితి గట్లా ఉంది. మేము ఇది చేస్తాం, మా పార్టీ పాలసీ విధానం ఇట్లాంటిది అని చెప్పేసి పరిస్థితి లేదు నీకు. ఇవాళ ఇట్లాంటి మొగానట ఇక తెలంగాణ తీసుకొచ్చినాడు పార్టీనే లేకుండా చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నిజంగా మాలాంటి ఉద్యమకారులకు మాకు నవ్వొస్తూ ఉన్నది. అసలు ఫస్ట్ నీ పార్టీ ఉంటుందా చూసుకోమని మేము అడుగుతూ ఉన్నాం. యాడున్నది నీ పార్టీ? ఈ దేశంలో 29 రాష్ట్రాలల్లా ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది సారు? ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది అని అడుగుతున్నాం నిన్ను. అయిపోయింది నీది ఒడిసిన చరిత్ర, కాంగ్రెస్ చరిత్రనే ఒడిసిన చరిత్ర. ఇలా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ చరిత్ర, తెలంగాణ ప్రజలకు అది భరోసా చరిత్ర. తెలంగాణ రేపటి తరానికి, ఒక్క తరాన్ని కాదు 10 తరాలకు కూడా ఈ తరంలో ఉన్నటువంటి 2014లో 2001 నుంచి కేసీఆర్ అనే ఒకటి వ్యక్తి తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో భాగస్వాములైనటువంటి చరిత్రకు ఈ పార్టీకి ఉంది, ఇందులో పనిచేసిన వాళ్లకు ఉన్నది. మరి నీ పార్టీకి ఆ చరిత్ర ఉన్నదా? ఇలా ఎక్కడైనా నువ్వు కనబడతా ఉన్నావా? ఇలా నువ్వు దేశంలో ఉన్నదే 3 రాష్ట్రాలలో ఉన్నావు. ఒకటి కర్ణాటక, అది వీక్తుంది రేపో మాపో, అది అయిపోయింది. వాడు అడుగుంజా ఇడుగుంజా 2 రోజులు అది ఒడిచిపోతుంది. హర్యానోడు అంచుకు మామిడిగా తొక్కులాక్కున్నాడు, వాడు తొక్కులెక్కున్నాడు. ఇంకొకటి మొత్తం అంతా రాష్ట్రం ఇక తెలంగాణ నీది. ఇదేం రాష్ట్రం ఇది? మొత్తం దోయాలే, దాయాలే, పంపాలే. నీ రాష్ట్రం ఉన్న దేనికోసం అని అడుగుతా ఉన్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే పదే నీ ఈపు నువ్వు చక్కగా చూసుకో, ఒక్కసారి వెనుకకు మళ్ళీ చూసుకో, ఈ దేశం వైపు చూడు. ఎక్కడన్నా మీరు ఆదరించే పరిస్థితి ఉన్నదా? బీహార్లోని పరిస్థితి ఏమైనది? ఏ రాష్ట్రంలోన్నా మేము జాతీయ పార్టీ మాది, తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ మాది అని చెప్పేసి ఏకుడు పీకుడు డైలాగులు కొట్టిడే తప్ప, రాసిచ్చిన డైలాగులు కొట్టిడే తప్ప అసలు దేశంలో నీ పార్టీకి ఏమైనా దిక్కు దివాని ఉన్నదా? ఎలా మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. నువ్వా మొత్తం భవిష్యత్తే లేకుండా చేస్తా, ఇదే లేకుండా చేస్తా అని మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. మేమేమంటున్నామంటే దయచేసి నాకు ఆయన మాట్లాడిన భాషను చాలా గొప్పగా కూడా నేను మాట్లాడతా, కానీ ఎందుకో నాకు కొంచెం సంస్కారం అడ్డొస్తూ ఉన్నది. సంస్కారం కొంత అడ్డొస్తూ ఉన్నది. ఎందుకనంటే మంచికో చెడుకో 6 గ్యారంటీల పేరు చెప్పిరు, మోసం చేసిరు. 420 హామీలు ఇచ్చిరు, మోసం చేసిరు. ఒక్కసారి చూడురు అని కడుపులో తలబెట్టిరు, కాళ్ళు మొక్కిరు, అన్నీ చేసిరు. ఒకసారి అవకాశం ఇచ్చినందుకు కర్మగాలి ఈ తెలంగాణ తల్లికి ఏం చెరొచ్చింది? ఇలా వల ఏడ్చే పరిస్థితులు వచ్చినది. ఇలా అట్లాంటి నేను ముఖ్యమంత్రి అయినావు కదా, అవునన్నా కాదన్నా నాకు కూడా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్పగా ఉండాలి, మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్ప పాలన చేయాలి, మా ముఖ్యమంత్రి అనేటోడు సంస్కారవంతంగా ఉండాలని నేను కోరుకున్నాను. కాబట్టి కొంత నేను ఏమి అనలేకపోతున్నా, కానీ నువ్వు మాట్లాడే భాష ఏమన్నా చక్కదనాల భాష మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి, మొత్తం ఈ భూమి నేనే పుట్టించిన, ఈ భూమికి నేనే రాజును అని మాట్లాడడం సరి అనేది కాదు.